హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనకి పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అలాగే ఈవినింగ్ పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి మళ్ళీ పెళ్ళికి వెళ్తాం కదా. సో ఆ రెండు బ్లాగ్స్ ఈ వీడియోలో వస్తాయి. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసేయండి ఫ్రెండ్స్, మనకి ఉగ్గాని అనేది రెడీ అయిపోయిందనమాట. సో దాంట్లో కొబ్బరి పొడి, పప్పుల పొడి, అలాగే తిరువాత కూడా రెడీ అయిందని ఉగ్గాని కలిపేసాం. నెక్స్ట్ వచ్చేసి బజ్జీలు మనకి ఉగ్గాని తినేటప్పుడు వేడివేడిగా వేస్తే బాగుంటుంది కదా. సో నేను వేస్తూ ఉన్నాను అనమాట. వేసేలోపు అందరూ తింటూ ఉన్నారనమాట. ఒకరు ఇంకా అందరికీ ప్లేట్లలో పెడుతూ ఉన్నాము. మేము ఇట్లా ఫంక్షన్స్ వచ్చే లోపల మినీ వంటలక్కలం అయిపోతాం అనమాట ఇంట్లో. ఎందుకంటే అందరు కలిసి చేస్తేనే కదా అయ్యేది పనులు. నెక్స్ట్ వచ్చేసి అందరు కలిసి ఇలా చేయడం నాకైతే చాలా ఇష్టం అనమాట. అందరు కలిసి హ్యాపీగా ఉంటుంది కదా. కలిసి పని చేస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ సింగిల్గా చేయాలంటే అసలు ఇంట్రెస్టే రాదనమాట. సో చూడండి, బజ్జీలు వేసి పక్కకు పెడుతున్నాను. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. అలాగే చాలా వేడిగా ఉందన్నమాట. చెయ్యికి చాలా వేడి మీద, ఎందుకంటే తొందరగా వంట కదా అవుతుందని మేము ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షెడ్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ కుకింగ్ సెక్షనే. సో ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా బాగా కుక్ చేసుకోవచ్చు అనమాట. పెద్దనాన్న వాళ్ళకి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లో మేము వండుతున్నాము. ఇగో చూడండి, అన్నీ ఇక్కడ మొత్తం పెళ్ళికి సామాన్లు, వంట సామాగ్రి అంతా ఈ రూమ్లోనే పెట్టారనమాట. సో మనకి ఉగ్గాని బజ్జీ అనేది రెడీ అయిపోయింది. అంటే ఏంటి ఇవి కొన్నే అనుకుంటున్నారా? అందరూ తినేసారు ఫ్రెండ్స్. మిగిలినవి అంటే మేము లాస్ట్కి తింటాం కదా. సో మేము తినేటప్పుడు మీకు చూపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మేము రెడీ అయిపోయాం. పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళాలి కదా. నైట్ వచ్చేసి మనకి మెరవన డీజే డ్యాన్స్ మస్తు ఉంటుంది. అలాగే రెడీ అయ్యి పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. జస్ట్ ఒక ఏమంటారు 5 minutes కూడా పట్టదు అనమాట. పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అవతల సందులో, మాకి మధ్యలో ఒక 6 ఇల్లులు తేడా ఉంటాయి అన్నమాట, మధ్యలో ఉంటాయి. సో నెక్స్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాము. మనకి వెళ్ళేటప్పుడు జీప్కి లేదా మనం ఏం తీసుకుంటే దానికి ముందుగా పూజ చేస్తారనమాట. మనకి పువ్వులు ఫస్ట్ నిండు కడవ నీళ్ళు తీసుకొని బొట్టు పెట్టి, ఆ తర్వాత పూలు, నిమ్మకాయలు అన్నీ పెట్టిన తర్వాత ఇట్లా టెంకాయ కొడతారనమాట. టెంకాయ కొట్టిన తర్వాత మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడే ఎక్కరు. ఎందుకంటే మనము వచ్చేటప్పుడు గ్రామదేవతలకు ఎలా మొక్కుకుంటూ వచ్చామో, సో వెళ్ళేటప్పుడు కూడా మొత్తము టెంపుల్స్కి తిరిగి అంతా మొక్కుకున్న తర్వాతే జీప్ అనేది ఎక్కాలన్నమాట. సో చూడండి, మేము ప్రతి ఒక్క దేవత దగ్గర వచ్చి ఇట్లా ఆకు ఒక తాంబూలం పెట్టాలన్నమాట. పువ్వులు, అగరబత్తీలు పెడితే సో వాళ్ళు మొక్కుకుంటారనమాట. ఇక్కడ మీరు చూసారు కదా పెద్దమ్మ తల్లి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రామాలయం అన్నమాట. నైట్ టైమ్స్ కదా, సో లైటింగ్ లేదు. మనకి స్తంభాలకి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. సో నేను కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇక్కడ దిగాను అనమాట. నైట్ టైమ్స్ కదా, మనకి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వచ్చేసాము. చూడండి, ఇంకా భోజనం చేస్తూ ఉన్నాం అనమాట. మనకి తిన్న తర్వాత హాయ్ చెప్పరు అందరు. చూసారు కదా, ఇంకా తిని కూర్చున్నాం అనమాట డీజే దగ్గరికి వెళ్ళడానికి. సో అందరు తిన్నాక ఒకటేసారి కలిసి వెళ్దామని అలాగే కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఇంటి దగ్గరికి రారు. వాళ్ళు టెంపుల్ దగ్గరే ఉండాలి. వాళ్ళకి ఫుడ్ అక్కడికే తీసుకెళ్తారనమాట. అక్కడ తిని అక్కడే మనకి డీజే అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇంటి వరకు మొత్తము డ్యాన్సులు వేస్తూ పిలుచుకొని వస్తారనమాట. మీకు కూడా అందరికీ తెలుసు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.